Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS session 36 table hover. So this is the topic, table over. దీనికోసం మనం ఒక న్యూ HTML పేజ్ తీసుకొని దాంట్లో ఫస్ట్ కామెంట్ లైన్, ఈ కామెంట్ లైన్లో ప్రోగ్రామ్ ఆన్ tables using table hover. దీనికోసం మనం HTML కామన్ బేసిక్ HTML ట్యాగ్స్ తీసుకుంటాం. HTML హెడ్, తర్వాత టైటిల్, దీంట్లో టేబుల్ హోవర్, ఏదైనా ఒక టేబుల్ రో మీదకి కానీ దేని మీదకైనా మౌస్ కర్సర్ను పంపించినప్పుడు అది ఎలా మారుతుంది అనేదాన్ని టేబుల్ హోవర్ అంటారు. ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ TXT/CSS డబుల్ కొటేషన్. నెక్స్ట్ ఇక్కడ స్టైల్ క్లోజ్, తర్వాత హెడ్ క్లోజ్, తర్వాత బాడీ బిగిన్, అలా బాడీ క్లోజ్. విత్ ఇన్ ద బాడీ మనం ఏం తీసుకుంటాం, టేబుల్. ఈ టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు క్లోజింగ్ చేస్తాము. ఈ టేబుల్ లోపల జస్ట్ మనం ఒక టేబుల్ రో తీసుకుంటాం, టేబుల్ రో క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీని లోపల టేబుల్ హెడ్డింగ్ TH బిగిన్, టేబుల్ హెడ్డింగ్ లోపల ఏమొస్తుంది, సీరియల్ నంబర్, టేబుల్ హెడ్డింగ్ క్లోజ్. సిమిలర్లీ TH నేమ్, మళ్ళీ ఇక్కడ TH క్లోజ్, TH బిగిన్. ఇక్కడ ఏంటి, కోర్స్. దీంట్లో టేబుల్ TH క్లోజ్ చేస్తాం. సో సిమిలర్లీ TH బిగిన్, ఇక్కడ మార్క్స్ తీసుకుంటాం, marks/TH క్లోజ్. సో ఇదైన తర్వాత ఇంకొక టేబుల్ రో తీసుకొని TR, దీంట్లో టేబుల్ రో క్లోజ్ చేస్తాం, TR క్లోజ్. దీనిలో మనం టేబుల్ డేటా తీసుకుంటాం. తీసుకుంటే మనకు TD ట్యాగ్ పెట్టి TD ఏం తీసుకుంటాం, 101 తీసుకున్నాం. దీని లోపల TD క్లోజ్ చేస్తాం. సిమిలర్లీ TD బిగిన్, నేమ్ సమ్ ఏదైనా నేమ్, కృష్ణ. మళ్ళీ TD క్లోజ్, మళ్ళీ TD బిగిన్, ఏ కోర్సు, సమ్ ఏదో కోర్స్, HTML, మళ్ళీ HTML, TD క్లోజ్. అలాగే TD బిగిన్, మార్క్స్ 99, TD క్లోజ్. ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే కాపీ చేసి TR కాపీ చేసి ఒక 4-5 టైమ్స్ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు బాడీ క్లోజ్ అయింది, దీంట్లో HTML కూడా క్లోజ్ చేసేస్తాం.
ఎండ్ HTML క్లోజ్. ఇప్పుడు ఇదే టీఆర్ని ఒక 4-5 టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తాం. కంట్రోల్ వి ఆల్రెడీ తీసుకుంటేస్తున్నాను. కంట్రోల్ జెడ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ 101 కృష్ణ. అదేవిధంగా సమ్ రాధ HTML కాకపోతే XML 99 మార్క్స్ పర్వాలేదు. ఇక్కడ 102 పెడదాం, ఇది 103 పెడదాం. సీరియల్ నెంబర్ కృష్ణ రాధ అయింది. మాధవ నెక్స్ట్ ఇది HTML కాదు, సమ్ CSS. నెక్స్ట్ 99 మార్క్స్ ఉండిపోని. 104 ఇది కృష్ణ కాదు, సమ్ రాఘవ HTML కాదు, సమ్ జావా స్క్రిప్ట్ 99 మార్క్స్. 105 ఇది కృష్ణ కాదు, సమ్ రవి HTML కాదు. ఇప్పుడు బూట్ స్ట్రాప్ 99. ఇక్కడ వచ్చి 106 నరసింహ. నెక్స్ట్ HTML కాదు, డామ్ 99 ఉండిపోని. ఇక్కడికి వస్తాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 107 కృష్ణ కాదు, నేము నరసింహ కాదు, అనిరుద్ధ. నెక్స్ట్ HTML కాదు, ఇక్కడ డామ్ అయిపోయింది కదా, జే క్వెరీ. నెక్స్ట్ 99 మార్క్స్. ఇక్కడ వచ్చి 108 కృష్ణ కాదు, అనిరుద్ధ కాదు, సమ్ వెంకట్. HTML కాదు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి jQuery అయిపోయింది, జావా స్క్రిప్ట్ అయిపోయింది, బూట్ స్ట్రాప్ అయిపోయింది, యాంగులర్ JS. నెక్స్ట్ 99. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఫైల్లోకి పోయి సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ చేసినప్పుడు ఇక్కడ CSS ప్రోగ్రాంలో సేవ్ చేస్తున్నాం. ఇదంతా టేబులే కాబట్టి టేబుల్ హోవర్ HOVER.html అని సేవ్ చేస్తాం. సేవ్. ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి టేబుల్ హోవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లో పోయేసి గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాం. ఈ విధంగా వచ్చింది. సీరియల్ నెంబర్ కృష్ణ 2 టైమ్స్ కృష్ణ రాధమ్మ. జస్ట్ చేంజ్ చేస్తాం. 2 టైమ్స్ కృష్ణ అంటే రామ అని చెప్పి సేవ్ చేస్తాం, రామ. సో కంట్రోల్ S. ఇప్పుడు పోయి బ్రౌజర్లోకి పోయి రిఫ్రెష్ చేస్తాం. సో కృష్ణ, రామ, రాధ, మాధవ, రాఘవ, రవి, నరసింహ, అనిరుద్ధ, వెంకట్ 8 ఉన్నాయి కాలమ్స్. ఇప్పుడు జస్ట్ పోయేసి ఈ స్టైల్స్లో, ఇంతవరకు స్టైల్స్ మనం ఏమీ ఇవ్వలేదు కదా, ఈ స్టైల్స్లో జస్ట్ టేబుల్ తీసుకుంటాను. టేబుల్, ఎంటర్, బ్రాకెట్ బిగిన్, క్లోజ్, ఎంటర్. దీంట్లో ఏం చేస్తా అంటే బార్డర్ కోలన్ 3 పిక్సెల్స్ బ్రాకెట్ గ్యాప్ ఇచ్చి సాలిడ్
గ్యాప్ ఇచ్చి రెడ్ సెమీకోలన్. జస్ట్ సేవ్ ఇట్, గో అండ్ రిఫ్రెష్ ఇట్. బార్డర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీనికి ఇక్కడికి వెళ్ళేసి టీడీ టేబుల్ డేటా, టీ రో టేబుల్ రో ఇచ్చేసి కంట్రోల్-S పోయి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ ఈ విధంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇక్కడ టీహెచ్ కూడా తీసుకుంటాను, టేబుల్ హెడ్డింగ్. ఆ టేబుల్ హెడ్డింగ్ కొల్లాప్స్కి ఇక్కడ ఏం చేస్తానంటే బార్డర్ ఐఫన్ కొల్లాప్స్ కోలన్ అగైన్ కొల్లాప్స్ సెమీకోలన్. కంట్రోల్-S పోయేసి రిఫ్రెష్ చేస్తాం. సో ఈ విధంగా వచ్చింది. ఓకే, నౌ టేబుల్ హెడ్డింగ్ అయిపోయింది. తర్వాత ఏం చెప్పి టేబుల్ విడ్త్ హైట్ తీసుకో. టేబుల్ బ్రాకెట్ బిగిన్ ప్లస్ దీంట్లో ఏం తీసుకోవాలో విడ్త్ కోలన్ 300 పిక్సెల్స్. అదేవిధంగా హైట్ కోలన్ 150 పిక్సెల్స్ సెమీకోలన్. కంట్రోల్-S ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. టేబుల్ హైట్ చేంజ్. నెక్స్ట్ ఇక్కడికి అయిన తర్వాత దీని లోపలని మనం టేబుల్ ఎంత చైల్డ్ టీఆర్ కోలను ఎంత ఐఫను చైల్డ్ తీసుకున్నాము. బ్రాకెట్ లోపల పెరాన్సిస్ లోపల E1 అని చేశాను. ఇక్కడ ఎంటర్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ ఏం చేస్తాను, బ్యాక్ గ్రౌండ్ కలర్ పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ పెట్టి కలర్ కోలన్ సమ్ గ్రీన్ తీసుకుంటాను. సరే, లైట్ గ్రీన్ తీసుకుంటాను. LIGHTGREEN సెమీకోలన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్-S పోయి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్. హలో, ఏదో రాంగ్ ఉంది. టీఆర్ ఎంత చైల్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ SR రాలేదు. కంట్రోల్-S ఇప్పుడు పోయి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్. ఈ విధంగా ఈవెన్గా ఉండేది 2, 4, 6, 8, 10 అనేటివి ఏమొచ్చాయి, ఈవెన్లో వచ్చాయి. ఓకే, ఇప్పుడు దీన్నే కాపీ చేసి టీఆర్ ఎంత చైల్డ్ అని కంట్రోల్-C చేసి దాన్నే ఇంకొకసారి తీసుకుంటాను. కంట్రోల్-V తీసుకొని ఈవెన్ ప్లేస్లో నేనేం చేస్తానంటే ఆడ్ అని పెడతాను. ODD ఆడ్. లైట్ గ్రీన్ కాదు, ఇప్పుడు లైట్ బ్లూ తీసుకుంటాను. BLUE బ్లూ. కంట్రోల్-S సేవ్ పోయి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్. సో ఇవి ఈ విధంగా 1, 3, 5, 7, 9 అనేటివి ఏమొచ్చాయి ఆడ్ కాబట్టి అవి లైట్ బ్లూ వచ్చాయి. 2, 4, 6, 8, 10 అనేటివి ఈవెన్ కాబట్టి లైట్ గ్రీన్ పెట్టాను. లైట్ గ్రీన్ వచ్చాయి. ఓకే, ఇంతవరకు ఓకే. కాకపోతే ఇప్పుడు టేబుల్ హోవర్ అనేది ఈ సెషన్లో కొత్త టాపిక్. టీఆర్ ఏంటి కోలన్ HOVER టేబుల్ ఓవర్. ఏంటి టేబుల్ ఓవర్, బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్. దీంట్లో దీని బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ దీన్ని జస్ట్ ఆరెంజ్ అని ఇస్తాం. సెమీకోలన్. కంట్రోల్-S. సో ఇప్పుడు పోయి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ చేసి జస్ట్ దాని మీదకి అట్లా మౌస్ను దాని మీదకి అట్లా పంపించిన వెంటనే, అంటే టేబుల్ మీదకి అలా పోయిన వెంటనే అవి అంతా ఏంగా మారుతున్నాయి చూడండి, ఆరెంజ్గా మారుతుంది. ఓకే, ఇది ఈరోజు సెషన్ టాపిక్. వీటికి మనము టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఆరెంజ్ ఇచ్చాం కదా, అదేవిధంగా ఫాంట్ వెయిట్ ఫాంట్ సైజ్ కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ పోయి. ఇప్పుడు ఇక్కడ ఫాంట్ వెయిట్
FONT ఫాంట్ హైఫన్ వెయిట్ WEIGHT వెయిట్ కోలన్ బోల్డ్గా ఇవ్వమంటే ఇస్తాం బోల్డ్ సెమీకోలన్. అంటే ఫాంట్ సైజ్ కూడా ఇస్తాం. ఫాంట్ సైజ్ ఇచ్చి కోలన్ పెట్టేసి ఆ సైజ్ ఎంత 20 పిక్స్ ఒక 40 పిక్సెల్స్ ఇచ్చి చూస్తాం. సెమీకోలన్ సేవ్ కంట్రోల్-S జస్ట్ పోయి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ చేసి ఇప్పుడు చూద్దాం. చూడండి మౌస్ దాని మీద పోయింది. 40 పిక్సెల్స్ ఇచ్చాం, బోల్డ్గా మారుతాను. చూడండి డౌన్ మీదకి బూట్ స్ట్రాప్ మీద జావా స్క్రిప్ట్ CSS XML HTML సో ఇక్కడ 2 HTMLలో వచ్చినాయి. 2 HTML వద్దు, ఇది HTML వద్దు, ఇది పైథాన్ పెట్టుకుంటాం. పైథాన్ సేవ్ కంట్రోల్-S పెట్టుకున్నాం. ఇప్పుడు 40 పిక్సెల్స్ అనేది కూడా అంతొద్దు. అంత ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి పోయేసి 40 పిక్సెల్స్ తీసేస్తాను, 20 పెడతాను. 20 కంట్రోల్-S సేవ్ జస్ట్ పోతే ఇప్పుడు చూడండి యాంగులర్ JS బూట్ స్ట్రాప్ డౌన్ jQuery అంతా బోల్డ్లకి ఈ విధంగా మారుతుంది. ఇంకా బోల్డ్ ఆరెంజ్ పెట్టాం. 20 పిక్సెల్స్ కూడా ఎక్కువ అనిపిస్తాం బ్యాక్గ్రౌండ్. సో ఆరెంజ్ కాకుండా ఇంకేదైనా కలర్ ఇస్తామని చెప్పినంటే ఇస్తాం. ఏం కలర్ ఇస్తాం? సరే అక్కడ ఏమి రెడ్ లేదు కదా, రెడ్ ఇస్తాం. ఎలా మారుతుందో చూద్దాం. రిఫ్రెష్ చేయలేదు కదా, చేద్దాం. ఇప్పుడు చూడండి రెడ్ కలర్ మారింది. ఆ విధంగా మారుతుంది. ఇలా కాకుండా మనం ఇంకో పని కూడా చేయొచ్చు. ఇదైతే ఆరెంజ్లోనే ఉంచేస్తాం. ఆరెంజ్ ఉంచేసి పై లైట్ బ్లూ కాకుండా జస్ట్ బ్లూ ఇస్తాం. బ్లూ పైన లైట్ గ్రీన్ ఇవ్వకుండా జస్ట్ గ్రీన్ ఇస్తాం. గ్రీన్ జస్ట్ కంట్రోల్-S సేవ్ జస్ట్ గో టు బ్రౌజర్ రిఫ్రెష్ ఇట్. ఈ విధంగా ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి దాని మీద మైస్ ఓవర్ అయ్యేందుకు ఆరెంజ్ కలర్లో బోల్డ్ 20 పిక్సెల్స్ వచ్చేస్తాం. సో ఈ విధంగా మనం దీన్ని చేసుకోవచ్చు. దీన్నే మౌస్ ఓవర్ అంటారు. ఈ విధంగా టేబుల్ ప్రాపర్టీస్ చాలా వరకు అన్నీ కవర్ అయినాయి. ఈ వీడియోకి ఇంతేనండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్